హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. ప్రెజెంట్ ఉన్న మోడ్రన్ లైఫ్ స్టైల్‌లో అసలు హ్యాపీగా బతకాలంటే ఏం చేయాలి? పబ్స్‌కెళ్ళాలి, లేకపోతే మనకు నచ్చింది చెయ్యాలి. ఇలా బోలెడన్ని చెప్తూ ఉంటారు. కానీ ఇవన్నీ కాదు. అసలు మనం హ్యాపీగా ప్రెజెంట్ ఉన్న మోడర్న్ సొసైటీలో హ్యాపీగా ఉండాలంటే ఏం చేయాలి? అనే వాటి గురించి మనకు సలహాలు ఇవ్వడానికి ఈరోజు మనతో పాటు కూడా లైఫ్ కోచ్ మరియు ఫ్యామిలీ కౌన్సిలర్ అయిన రజనీ రమ గారు మనతో పాటు ఉన్నారు. మరి మేడంని అడిగి ఆ సూత్రాలేంటో అడిగి తెలుసుకుందాం. హాయ్ మ్యామ్. హాయ్. మ్యామ్, ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న యూత్ అందరికీ మైండ్లో మెదులుతున్న క్వశ్చన్ అనమాట. అర్రే, మనమైతే టెక్నాలజీ పరంగా ఇంత మోడర్న్ అయిపోయాము. సో మనీ సంపాదిస్తున్నాము, కార్ ఉంది, బైక్ ఉంది, ఏం కావాలంటే అది ఉంది. అంటే మెటీరియలిస్టిక్ థింగ్స్ అన్నీ ఉన్నాయి. సో కానీ హ్యాపీ అనేది మాత్రం ఎవరి దగ్గర ఉండట్లేదు. అసలు ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో మనం హ్యాపీగా బతకాలంటే ఏం చేయాలంటారు? మెకానికల్‌గా బతకటం మానేయాలి ఫస్ట్. ప్రాక్టికల్‌గా బతకాలి. ఓకే. అంతే గదా! అది ఎంత టెక్నాలజీ పెరిగినా కూడా మెకానికల్‌గా ఉండొద్దు. ప్రాక్టికల్‌గా ఉండండి. ఇప్పుడు ఫోన్ ఉంది. ఫోన్‌లో మనం స్విగ్గీ ఆర్డర్ చేస్తున్నాము. ఏది కావాలంటే అది నిమిషాల మీద వస్తుంది. వస్తున్నప్పుడు దాన్ని అలా ఉపయోగించుకోండి. నేనేం తప్పు పట్టట్లేదు దానికి. కానీ ప్రతి ఒక్కటి కూడా ఇప్పుడు యూఎస్‌లో నేను చూస్తున్నాను. కార్లు ఒక్క కారు కూడా గేర్లు వేసుకునే కార్లు ఉండవు. అని వితౌట్ ఆటోమేటిక్. అన్నీ ఆటోమేటిక్. అంటే వాడి బుర్ర ఇంకా ఏం పని చేస్తుంది? అంతా ఆటోమేటిక్, ఆటోమేటిక్, ఆటోమేటిక్. అదే గాని మనం గేర్లు వేసుకుంటూ కారు నడుపుతుంటే ఎంత కాషియస్‌గా ఉంటాము కదా! అంటే యాక్సిడెంట్లు అవుతాయనా అంటే అలా ఏం అక్కడేం యాక్సిడెంట్లు ఏమి అవ్వవు. ఇక్కడ కూడా అలా ఏమి అవ్వవు మనం జాగ్రత్తగా వెళ్తుంటే. నేను ఎందుకు చెప్తున్నానంటే మన మైండ్ అన్నీ కూడా మన కంట్రోల్‌లో ఉంటాయి. ఇప్పుడు మనకి ఎదురుగుండా ఎవరికన్నా కొంచెం తగిలినా మన వెహికలే కొంచెం గీరుకుపోవచ్చు. లేకపోతే అవతల నుంచి వెళ్ళేవాడికి జస్ట్ చెయ్యన్నా తగలచ్చు. అంటే అలాంటివి కూడా ఏమి జరగకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? మన మైండ్ అక్కడ పెట్టాలి. మన మైండ్ అక్కడ పెట్టాలి. జాగ్రత్తగా బండి పోనివ్వాలంటే గేర్లుండాలి, బ్రేకులుండాలి, క్లచ్‌లు అన్నీ ఉండాలి. అంటే ఇవన్నీ లేకుండా గేర్‌లెస్ అవన్నీ మ మండి మనం కూర్చుంటే చాలు అది వెళ్ళిపోతుంది అంతే. అంతే. ఇటు చూసుకో, అటు చూసుకో, మంచినీళ్ళు తాగు, కాఫీ తాగు అది వెళ్తూనే ఉంటుంది. అంటే మైండ్ అసలు పని చేయదు. ప్రాక్టికల్‌గా ఆలోచించండి. ప్రాక్టికల్‌గా అంటే ఇదే మాన్యువల్. మనం ఏదైనా చేత్తో చేసుకుంటే మనం బాడీ గాని, మైండ్ గాని, మనసు గాని అన్నీ మన కంట్రోల్‌లో అది ఉంటాయి. కాన్షియస్ ఉంటుంది ఎక్కువ. కాన్షియస్ ఉంటది. కాన్సంట్రేషను ఉంటుంది. హ్మ్. అంటే ఒరిజినల్‌గా, ఒరిజినల్ సిస్టమ్. ఈ ఆటోమేటిక్స్ అన్నీ వచ్చేసిన తర్వాతే మనిషి మెకానికల్‌గా తయారయ్యాడు. అంటే అలా వచ్చినంత మాత్రాన మనం ఇలా తయారవ్వాలా? లేదు కదా! మనం ఇంట్లో ఉన్నాము. బియ్యం కడిగి పొయ్యి మీద పెట్టందే అన్నం అవ్వదు. నువ్వెంత ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్‌లో పెట్టినా కూడా. అంత మాత్రం చేత నువ్వు ప్రతీదీ కూడా కూర కూడా ఓవెన్‌లో పెట్టేస్తున్నారు చాలామంది. ఎందుకలా? మన ఇండియాలో ఉన్నాం. మనకు అవకాశాలున్నాయి. చక్కగా కాయగూరలు కట్ చేసుకోండి. పొయ్యి మీద కూర వండుకోండి. సరదాగా ఇద్దరు కలిసి వంట చేసుకోండి. ఇప్పుడు ఇద్దరున్నారు. తల్లి కూతుళ్ళే కావచ్చు, వైఫ్ అండ్ హస్బెండ్ కావచ్చు, తల్లి కొడుకులే కావచ్చు, అత్తగారు కోడలే కావచ్చు, ఎవరైనా సరే. నిత్యం జరుగుతున్న విషయాలు డైరెక్ట్‌గా అనమాట. మనం 2 మాటలు మాట్లాడుకుంటూ పని చేయటం వల్ల ఎంత మనసుకి బావుంటుంది, చేతులకి బావుంటుంది. చాలా చాలా హ్యాపీగా ఉంటుందనమాట. అంతేగాని దాంట్లో పెట్టేసి, దీంట్లో పెట్టేసి, వంట చేసేసి, టేబుల్ మీద పెట్టేసి ఎవరికి ఆకలేస్తే వాళ్ళు తినండి అని వెళ్ళిపోతే అదంతా కూడా మెకానికల్ లైఫ్ అయిపోతుంది. దానివల్ల ఏమవుతుంటే మైండ్‌లన్నీ ఫ్రీజ్ అయిపోతున్నాయి. హ్యాపీనెస్ ఉండటం లేదు. మహా అయితే ఫ్యామిలీ మెంబర్స్‌లో ఒకళ్ళొచ్చి నాకు ఈరోజు చికెన్ తినాలంది, లేకపోతే ఎగ్ తినాలంది, లేకపోతే వంకాయ తినాలంది, పప్పు తినాలనుంది అని వెళ్ళిపోతాడు అంతే. ఈవిడ ఆటోమేటిక్‌గా చేస్తుంది. అంతే, అంతకన్నా ఏముండవు. తినేటప్పుడు మళ్ళీ అందరూ కలిసి కూర్చొని తినేదే లేదు. అది ఎప్పుడో అయిపోయింది. ఆ జమానా అయిపోయిందనిపిస్తది. నువ్వు వంకాయో, టెంకాయో అడిగినప్పుడు హ్మ్. కలిసి కూర్చొని భోంచేసి, అమ్మ వంకాయ బాగా చేసావు అని అనగలిగితే అక్కడెలా ఉంటుంది? హ్యాపీనెస్ వస్తుంది కదా! అదే గాని నువ్వు అడిగేసి వెళ్ళిపోయావు, ఆవిడ చేసేసింది. మరి నువ్వెలా చేసావో ఆ అబ్బాయి చెప్పలేకపోయాడు కదా! అప్పుడు హ్యాపీనెస్ ఎక్కడి నుంచి వస్తుంది? రాదు. అంటే దీన్ని ఏమంటున్నానంటే మెకానికల్‌గా బ్రతుకుతున్నారు. ఏ విషయం తీసుకున్నా కూడా మెకానికల్‌గానే ఉంటున్నారు. ఇప్పుడు పానీపూరి తినాలి. వాడెవడో ఎళ్లి తిన్నాడు 10 మంది వెళ్లి తింటున్నారక్కడ. మనం వెళ్లి తినాలని చెప్పి తింటున్నారే గానీ, అందులో ఆస్వాదించగలుగుతున్నారా? స్టైల్ అయిపోయింది. మనకెప్పుడు తినాలనిపిస్తుందో, ఏది హ్మ్. తినాలనిపిస్తదో అప్పుడెళ్లి తింటే ఏం అప్పుడు ఆస్వాదిస్తాం. ఏముండదు. అలాంటిదేముండదు. అంత 10 మంది అక్కడ గుంపు కూడారు. జాతే జాతే అక్కడ ఆగిపోయి తినేయాలి అంతే. యాహ్! అంతే. ఇప్పుడు ఏది నేను నేను గమనించి చెప్తున్నా ఇవన్నీ ఆ! నేను. యాహ్! దేశం అంతా తిరిగిందాన్ని. ఎక్కడ చూసినా ఇదే మెంటాలిటీతో ఉన్నారు. హ్మ్. స్పీడ్‌గా వెళ్తుంటారు. హ్మ్. చేతులు కొట్టుకుంటాయి.
అది వెనక్కి తిరిగి చూసే పని ఉండదు. కనీసము నువ్వు సారీ చెప్పొద్దు. అది తిరిగన్నా చూస్తే నువ్వు గ్రహించినట్టు. గ్రహించాలి. నా చెయ్యి వాళ్ళకి తగిలింది. ఉమ్, నీకు ఆ స్పృహ కూడా లేదు. ఉమ్, అంటే నువ్వెంత మెకానికల్‌గా బతుకుతున్నావు. నువ్వు వెళ్ళాలి కాబట్టి వెళ్ళిపోతున్నావు. దారిలో నీకు తగిలినా ఓకే, ఎదుటి వాళ్ళకి తగిలినా ఓకేనా? అలా అలా అయిపోయింది లైఫు. ఏది తీసుకున్నా ఇలా ఉంది కాబట్టి మూవీకెళ్తారండి. ఒక ఫ్రెండ్స్‌తో వెళ్ళండి, ఫ్యామిలీతో వెళ్ళండి. ఫ్యామిలీతో వెళ్తే బిగుసుకుపోయి చూస్తారేమో నాకు తెలీదు. ఫ్రెండ్స్‌తో వెళ్తే అక్కడ లేని జోకులు కూడా వేసుకొని నవ్వుకొని చూసొచ్చేస్తారు. అసలు సినిమాని మీరు ఎంజాయ్ చేశారా? లేదు. వెళ్ళాలి కాబట్టి ఒక గ్రూప్‌తో ఎళ్లారు. ఉమ్, అది కూడా మెకానికల్లే. ఇలా ఏదన్నా తీసుకోండి అక్కడ ఎంజాయ్‌మెంట్ లేదు, హ్యాపీనెస్ ఉండదు. వెళ్ళాం కాబట్టి వెళ్ళాం. వెళ్ళాలి కాబట్టి వెళ్ళాలి. ఇంతే ఉంది. ఇలా కాకుండా మీరు డైరెక్ట్‌గా ప్రాక్టికల్‌గా గనక మీరు ఇంట్లో ప్రతిదాన్ని ఆస్వాదించగలిగితే హ్యాపీనెస్ వస్తుంది. ఇంట్లో అందరూ కలిసి వారానికి ఒకసారి కబోర్డ్ సర్దుకోండి మాట్లాడుకుంటూ. ఏది వస్తువు ఎక్కడుందో అందరికీ తెలుస్తది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా కట్ చేయాలి. ఏదైనా ఒక చాకో, సిజరో లేకపోతే ఏదో సుత్తో, స్క్రూ డ్రైవరో ఏదో ఉంటుంది. అది మనం పని చేస్తూ ఏం చేస్తాం తెలుసా? కొంతమంది అక్కడెక్కడి నుంచో తెచ్చుకుంటాం. ఒక కబోర్డ్‌లో నుంచి, బాక్స్‌లో నుంచి తెస్తాం. ఇక్కడ పని చేస్తాం. ఇక్కడ పని చేసి ఈ సోఫాలోనో ఎక్కడో అక్కడో పెట్టేస్తాం, వెళ్ళిపోతాం. మళ్ళీ మనమే దానికోసం వెతుక్కుంటాం. లేదు మీకు అవసరమైంది ఒక ఫ్యామిలీ మెంబర్‌గా. అది వెతుకుతావు ఎక్కడ దొరకదు. నీకదెలా? అందరూ కలిసి పని చేసుకుంటున్నట్టయితే ఒకే వస్తువును ఒకటే చోట పెట్టినట్టయితే మీరందరూ కలిసి అదిగో అక్కడ పెట్టాను, ఇదిగో ఇక్కడ పెట్టాను గుర్తులుంటాయి మీకు. లేదు ఒకడు పని చేసుకుని అక్కడెక్కడో పారేసిపోతాడు. నువ్వు వస్తావు, నీకు కావాలి. నువ్వు ఎవరిని అడుగుతావు? అక్కడ ఆ మనిషి ఉండడు. మరి నీకు ఆ వస్తువు దొరకదు. నీకు ఆ పని ఆగిపోతుంది. ఇమీడియట్‌గా వెళ్ళి ఇంకోటి కొని తెచ్చుకుంటావు. దాని పరిస్థితి అంతే రేపొద్దున. నీకు అది సక్రమంగా ఒక దగ్గర పెట్టే అలవాటు ఉన్నట్టయితే ఇది రాదు. అది అందరూ కలిసి పని చేసుకుంటూ, అందరూ కలిసి మాట్లాడుకుంటూ ఉంటే ఫలానా వస్తువు ఎక్కడుందనేది అందరికీ తెలుస్తుంది. లేకపోతే ఏమవుతుంది? నువ్వు కొత్తదన్నా కొనుక్కొని తెచ్చుకోవాలి. ప్రతిసారి కొత్తది కొంటూ ఉండు. ఇక ఇంట్లో మనుషుల మధ్యన మాటలు ఉండవు. నువ్వు ప్రతిసారి కొత్తది కొనుక్కొస్తూ ఉండు. ఆ లైఫ్ ఎలా ఉంటుంది? హ్యాపీ ఉండదు. వారానికి ఒకసారో 15 రోజులకోసారి ఇల్లంతా సర్దుకుంటూ అందరూ కలిసి మాట్లాడుకుంటూ అందరూ కలిసి గబగబా ఆ రోజుకి మాత్రం చక్కగా వంట చేసుకుని తింటే ఎంత హ్యాపీగా ఉంటుంది. ఏముండదు, అలాంటిది ఏం లేదు. ఇప్పుడు అంతా ప్రాక్టికల్ అయిపోయింది. ప్రాక్టికల్ కాదు, ఇది మెకానికల్ అయిపోయింది. కొన్ని మూవీస్లో రీసెంట్ టైమ్స్లో వచ్చిన మూవీస్లో చూస్తూ ఉన్నాను అనమాట. ఆ రోజుల్లో అరే భలే ఉందని చెప్పేసి కొన్ని కొన్ని సాంగ్స్ కానీ రావడం వస్తూ ఉంటే అరే ప్రెసెంట్ ఇప్పుడు ఎందుకు దాన్ని మిస్ అవుతున్నాం మనము అని ఆలోచిస్తూ ఉంటే దానికి ఆన్సర్ మాత్రం దొరకట్లేదు మ్యామ్. ఎందుకు దొరకట్లేదు? అంటే ఒక డబ్బు వెనకల మనం వెనకపడి అట్లా వెళ్ళిపోతూ ఆ రిలేషన్స్ని మనము పక్కకు తోసేస్తున్నామా, అది దాని గురించి ఆలోచించుకోవాలా? లేకపోతే అరే ఎదుగుతూ వెళ్తున్నాము కానీ మనము అంటే వదిలేయాల్సినవి అంటే కావాల్సినవి వదిలేసుకుంటూ వెళ్ళిపోతున్నాం అని బాధపడాలా? ఇలా బోల్డ్ అనేగా క్వశ్చన్స్ అన్నీ వస్తూ ఉన్నాయి కానీ ఆన్సర్స్ మాత్రం దొరకట్లేదు. దొరుకుతాయి. ఎలా అంటే మనం ఫస్ట్ ప్రయారిటీ ఇంపార్టెన్స్ ఎక్కడ ఇస్తున్నాం? బయట ఇస్తున్నాం. ఇంటిని పట్టించుకోవట్లేదు. ఇల్లు ఎక్కడికి పోతుంది? అక్కడే పడుంటుంది. ఇప్పుడు ఇంట్లో మెంబర్స్ అమ్మా నాన్నలు ఎక్కడ పోతారు? అక్కడే పడుంటారు. మనం ఏ టైంకి వెళ్ళినా కానీ మన తలుపులు తీసి అన్నం పెట్టడానికి అమ్మా నాన్న ఉన్నారు. అంటే మీ ఏజ్ వాళ్ళు, సారీ మీ అంటున్నాను, చిన్న ఏజ్ వాళ్ళనే కాదు, ఏ ఏజ్ వాళ్ళైనా సరే నవేడేస్ అట్లా ఒక ట్రెండ్ నడుస్తుంది. మనకంటూ ఒక ఇల్లు ఉంది. ఏ టైంకి వెళ్ళి తలుపు కొట్టినా ఇంట్లో ఉన్న వాళ్ళు డోర్ తీస్తారు. ఎవరుంటారు? అమ్మా నాన్నే ఉంటారు. ఆబ్వియస్లీ భర్త అయితే ఇంట్లో భార్య ఉంటుంది. మరి అలా ఎందుకు చేయాలి? మనం ఏం మిస్ అవుతున్నాం అని అనుకుంటున్నప్పుడు కళ్ళు మూసుకుని ఒక 5 నిమిషాలు ఎవరైనా ఆలోచిస్తే ఖచ్చితంగా జవాబు దొరుకుతుంది. ఇప్పుడు నీకేం కావాలి? ఆలోచించు. ఫలానాది. అది ఎందుకు దొరకదు? దేనివల్ల మనం కోల్పోయాం? అది దొరుకుతుంది. మనం ఈ పని చేస్తే దొరుకుతుంది అని అనుకున్నప్పుడు అది ఏం చేయాలో అది చేస్తే ఖచ్చితంగా దొరుకుతుంది. ఇప్పుడు నువ్వు పొద్దున్నుంచి రాత్రి వరకు చూడండి, నేను చూస్తున్నాను ఇప్పుడు యూత్ వెళ్తారు, పొద్దున్న ఒక దగ్గరికి వెళ్తారు, తిరుగుతారు, తర్వాత షాపింగ్కి వెళ్తారు, తర్వాత సినిమాకి వెళ్తారు. బోరు కొట్టదా? అలసట రాదా? వస్తుంది, కానీ వెళ్ళాలి. ఎందుకు? ఆ ఆత్రం తీరదు. ఇంకా కొనాలి, ఇంకా తిరగాలి, ఇంకా తినాలి, ఇంకా జనం మధ్యలో మనం వేసుకున్న గుడ్డలు ఎగ్జిబిషన్ చేసుకుంటూ ఎగ్జిబిషన్ తిరగాలి. చేయాలి. మెయిన్ థింగ్ అయితే అందరం ఎగ్జిబిషన్. మన డ్రెస్సుని మననే చూడాలి. 10 కళ్ళు మన మీద పడితే మనకు తృప్తి. నువ్వు పానీపూరి తిన్నా నీకు తృప్తి రాదు. నువ్వు బిర్యానీ తిన్నా తృప్తి రాదు. ఏం చేసినా తృప్తి రాదు. 10 మంది నిన్ను చూడాలి. ఇంటికి వెళ్తే ఏముంది? ఇంతసేపు అయింది ఏంటి ఇంకా రాలేదు? వండిన వంట వేస్ట్ అవుతుంది, ఇది రేపొద్దున ఎవరు తినాలి? ఇవే మాటలు వస్తాయి ఇంట్లో. ఇంటికి వెళ్ళాలంటే బోర్. బయట అయితే అబ్బో సీతాకోక చిలుకలు, అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా చిన్నవాళ్ళకైనా పెద్దవాళ్ళకైనా కలర్స్గా ఉంటుంది. బయట ఇంటికి పోబుద్ది కాదు. కానీ అది కూడా ఒక ఎక్స్టెంట్ వరకే కదా. అది ఆలోచించలేకపోతున్నాను. అవును, అంటే ఎప్పటికైనా కానీ మనము ఎన్ని చోట్ల తిరిగినా చివరికి రావాల్సింది మన గూటికే, ఇంటికే. ఊటికే.
అక్కడ వాళ్ళతోనే ఉండాలి. నిజంగా చూడండి, ఒక తలనొప్పి వచ్చినా, కాళ్ళు నొప్పి పెట్టినా, చిన్నయ్యే చెప్తున్నా, పెద్దయ్య చెప్పట్లేదు. జ్వరం కూడా వచ్చినా కూడా బయట తిరుగుతున్నప్పుడు ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్దామా, ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్దామా, ఇంటికి రాగానే ఎంత ప్రశాంతంగా ఉంటుంది అంతెందుకు ఆడికి వెళ్ళిన తర్వాత కూడా అమ్మ ఇది, నాన్న ఇది అని కదా. వాళ్ళే గుర్తొస్తూ ఉంటారు. కనపడతారు కదా. ఆ, ఎందుకు చెప్పండి? నాకు తలనొప్పి వచ్చిందని అమ్మకి చెప్పాలి. ఉమ్, అప్పుడు కానీ మనకి తగ్గదు ఆ తలనొప్పి. తగ్గదు అది. తగ్గదు, ఖచ్చితంగా తగ్గదు. అందుకనే మనం కళ్ళు మూసుకుంటే 2-3 నిమిషాలు, 5 నిమిషాలు మనకి సొల్యూషన్ దొరుకుతుంది. దేనికి మనం బాధపడుతున్నాము, దేన్ని మనము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము అనేది ఆలోచించుకుంటే స్ట్రైక్ అవుతుంది, మనకి 5 నిమిషాలు జవాబు దొరికేస్తుంది. అది చేయండి. అది చేసినప్పుడు మీకు ఆ బాధ తగ్గుతుంది కదా, ఆరాటం తగ్గుతుంది కదా, మీకు ఆ హ్యాపీనెస్ వస్తుంది. అది తెలుసుకోవాలి. చెప్పేటప్పుడు బాగుంటాయి వినడానికి, కానీ మళ్ళీ రేపటి నుంచి ఇలా ఉండాలి అని అనుకుంటారా? మళ్ళీ రేపు అదే పరిస్థితి. మళ్ళీ రేపొద్దున అలాంటి బట్టలే వేసుకోవాలి, అలాగే బయటికి వెళ్ళాలి, అలాగే తిరగాలి. 24 అవర్స్లో 26 అవర్స్ తిరిగినా కూడా ఇంకా 20 అవర్స్ ఉంటే బాగుండు అనుకుంటారు ఒక డేకి. అంత పిచ్చి అయితే ఎలా? అందుకనే వాళ్ళు ఈ ఫ్యామిలీ లైఫ్లో ఇమడలేకపోతున్నారు. ఫ్యామిలీ లైఫ్ అంటే పేరెంట్స్తో కావచ్చు, భర్తతో కావచ్చు, భార్యతో కావచ్చు, ఇమడలేకపోతున్నారు. ఎందుకంటే ఆ స్వేచ్ఛ అతి అయిపోయింది, అతి స్వేచ్ఛ కావాల్సి వస్తుంది. ఆ అతి స్వేచ్ఛ వల్ల హ్యాపీనెస్ని కోల్పోతున్నారు. తర్వాత మెకానికల్గా బ్రతికేస్తున్నారు. అతి స్వేచ్ఛ మెకానికల్గా బ్రతకడానికి దారి చూపిస్తుంది, నేర్పిస్తుంది. అందులో ఉన్నంతకాలం వాళ్ళకి హ్యాపీనెస్ ఉండనే ఉండదు. ఇంటికి రండి, మీరు ఎంత హాయిగా ఉంటుందో. త్వరగా ఇంటికి వచ్చి, త్వరగా అని కూడా చెప్పండి, మీ వర్క్ అయిపోయాక ఇంటికి రండి. వచ్చి ఇంటి మెంబర్స్తో కాసేపు గడపండి. చక్కగా మీరు ఇంట్లో ఒరిజినల్గా, న్యాచురల్గా ఎలా మనకి జరుగుతుందో అలా దాన్ని మీరు అనుభవించండి. అందులో ఉన్న హాయిని, ఆనందాన్ని అనుభవించండి. ఎంత బాగుంటుందో చూడండి. ప్రయత్నించి ఒకరోజు చూడొచ్చు. ఎస్, రైట్. ఫస్ట్ అంటే పూర్తిగా మన లైఫ్ స్టైల్ని మార్చుకోవాల్సిన అవసరం లేదు. లేదు. వీక్లో ఒక్క రోజు చాలు. చాలు. దాన్నే అది రిపీటివ్గా Boost. మనం చేసుకుంటే అయిపోతూ ఉంటుంది. చాలా బాగుంటుంది. Yeah. మనకి భలే మొన్న లాస్ట్ వీక్ అందరం స్పెండ్ చేసి ఎంత బాగుంది, మళ్ళీ మళ్ళీ అలా ఉంటే ఎంత బాగుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లోనే అన్నదమ్ములకో, అక్క చెల్లెలకో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు, 2 రోజులు మాట్లాడుకోకపోవటాలు జరుగుతూ ఉంటాయి, వైఫ్ అండ్ హస్బెండ్ అయినా సరే. ఇలా కనుక మనం జరిగితే వాళ్ళ బాండ్ బాగుంటుంది. మళ్ళీ నెక్స్ట్ వీక్ కలిస్తే ఇంకొంచెం ఆ కోపం కూడా పోతుంది కదా, మళ్ళీ ఇంకోసారి అలా ట్రై చేద్దాం అని కూడా అనిపిస్తుంది. ఇవన్నీ కథలు కావు, మీరు ఎక్స్పీరియన్స్ చేసి చూడండి, ఎంత బాగుంటుందో చూడండి. ఎంత తిరిగినా ఇంటికే వెళ్ళాలనిపిస్తుందా, మళ్ళీ ఇంకో ఎక్కడికైనా వెళ్ళాలనిపిస్తుందా కదా. ఎంత తిరిగినా, ఎన్ని రోజులు తిరిగినా తిరిగి మళ్ళీ మన ఇంటికే రావాలనిపిస్తుంది. సరదాగా మేము మా ఫ్రెండ్స్తో అంటుంటాం అనమాట. ఏంటంటే బస్సు ఎన్ని బస్ స్టాండ్లు తిరిగినా కానీ చివరికి డిపోకే రావాల్సిందే అన్నట్టు అంతే కదా. అలా ఉంది. అంతే అంతే. Nice. అక్కడున్న చల్ల గాలి, నిజంగా ఎండాకాలం ఫ్యాన్ లేకపోయినా సరే అక్కడున్న చల్లగాలి, హాయితనం ఎక్కడ రాదు. మ్యామ్, స్పిరిచువాలిటీ అండ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ రెండు డిఫరెంట్, కానీ ఒక రకంగా చూసుకుంటే కొన్ని విషయాల్లో రెండు ఒకటే అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. అవును. సో దీని గురించి ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో మొదలు పెడదాం. ప్లీజ్ చెప్పండి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే ఏంటి? సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మన మీద మనకి నమ్మకం. మన మీద మనకి నమ్మకం ఉంటే కదా ఏదైనా చేయగలుగుతాం. యా, నేను ఈ పని చేయగలను అనే ఒక మానసికంగా ఒక నమ్మకం అన్నమాట. నేను చేయగలను ఖచ్చితంగా, నేను ఎవరి సహాయం లేకుండా అనేది నా మీద నాకు నమ్మకం అన్నమాట. అండ్ స్పిరిచువాలిటీ? స్పిరిచువాలిటీ అంటే ఇప్పుడు భగవంతుడు అని కూడా నేను చెప్పను, ఒక ఆధ్యాత్మికమైనటువంటి భావన. ఇప్పుడు ఆధ్యాత్మికత ఈజ్ ఈక్వల్ టు భక్తి, అంతే కదా. ఇప్పుడు ఏది మనము సాధించాలన్నా సాధనము, మీడియేటర్ ఏంటో తెలుసా? అదే స్పిరిచువాలిటీ, ఆధ్యాత్మికత. ఆధ్యాత్మికత. ఏది సాధించాలన్నా దీని ద్వారా సాధించవచ్చు. అయితే స్పిరిచువాలిటీ, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వేరు, కానీ మీరు అన్నట్టు ఒక సందర్భంలో రెండు ఒకటే. ఆధ్యాత్మికతలో నుంచి పుట్టేది సెల్ఫ్ కాన్ఫిడెన్స్. అర్థమైందా? ఎందుకు అనంటే ఆధ్యాత్మికత, అందుకనే దాన్ని బేస్ చేశారు. ప్రతి దానికి కూడా ఆధ్యాత్మికత అన్నారు. ఎందుకు అనంటే ఏది సాధించాలన్నా అది ఉండాలి, దాని ద్వారానే మనం సాధించగలుగుతాము. ఏ పని సాధించాలన్నా మనం దీని ద్వారా సాధించవచ్చు. అంటే అవసరానిక అంటారేమో, అవసరానికి కాదు, అది ఒక మార్గం, అది మధ్య మార్గం. అంటే దాని ద్వారా ఒక బ్రిడ్జ్ అనమాట. దాని ద్వారా మనం సాధించడానికి 100% ఛాన్సెస్ ఉన్నాయి.
ఎందుకనంటే ఆధ్యాత్మికతలోకి వెళ్ళిన వాళ్ళు ఎవరికైనా సరే ఏం జరుగుతుందో తెలుసా? ఏం జరుగుతుంది? ఐడియా ఉందా మీకు? చెప్పండి. సన్యాసమా? కాదు, జ్ఞానం. జ్ఞానం. ఓకే. జ్ఞానం వస్తుంది. జ్ఞానం అంటే ఏంటి? ఇక మనకి ఏది మంచి ఏది చెడు యా. అనే ఒక విచక్షణ అనేది అందరికీ ఉండదు. కానీ ఈ సందర్భంలో నేను ఒకటి అడుగుదాం అనుకున్నాను. ఏంటంటే మంచి చెడులు లేవని నేను అంటాను. ఉమ్, ఏంటంటే ఒకానొక సందర్భంలో వాళ్ళకు మంచి అనిపించవచ్చు, అవును, ఇంకొకరి విషయంలో అది చెడు అయి ఉండొచ్చు. ఉండొచ్చు. సో అలాంటప్పుడు ఏది మంచి ఏది చెడు అని మనం ఎలా డిఫర్ చేస్తాం? పరిస్థితులను బట్టి వాళ్ళ పరిస్థితులను బట్టి వాళ్ళ పెర్ఫార్మెన్సెస్ని బట్టి అది చెడుగా కానీ మంచిగా కానీ మారచ్చు. అంటే అది మన ప్రయత్న లోపమే కానీ అది ఇంకోటి ఏం కాదు. ఓకే. అంతే. మెయిన్గా అయితే అంతే. ప్రయత్న లోపంని బట్టి అంతే. అనమాట. ఇప్పుడు ఒకటే పనిని మీరు చేయండి, నేను చేస్తాను. నేను ఫెయిల్ అవ్వచ్చు, మీరు సక్సెస్ అవ్వచ్చు. అయితే మీరు ఫెయిల్ అవ్వచ్చు, నేను సక్సెస్ అవ్వచ్చు. కారణం ఏంటి? మన ప్రయత్న లోపం. లేకపోతే ఆ సాధనాలు సమకూరకపోవడం. సాధనాలు అంటే సోర్సెస్. ఆ సోర్సెస్ అనేవి మనకు అందుబాటులో లేకపోవడం వల్ల అది ఏదైనా కావచ్చు. మీరు ఎలా అయినా అన్వయించుకోండి. మీకు అవకాశాలు ఉండొచ్చు, మీకు సోర్సెస్ ఉండొచ్చు ఒక పని సాధించడానికి, యువతల వాళ్ళకి లేకపోవచ్చు. తర్వాత ఆ సాధనాలు అనేవి ఉంటే మీ ప్రయత్నం అనేది ఇంకొంచెం ఈజీగా జరుగుతుంది. మీకు లాట్ ఆఫ్ మనీ ఉందండి, మీరు ఒక పని చేయాలి, పలానా దగ్గరికి వెళ్ళాలి, వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి టక్మని చేసేయగలుగుతారు. అది మనీ లేని వాళ్ళు కష్టపడి వెళ్తారు. ఈ లోపల అతనికి టైం వేస్ట్ అవ్వచ్చు, శరీరం అలసిపోవచ్చు, తను చేయవలసినంత ప్రయత్నం చేయలేకపోవచ్చు. అప్పుడు మీరు సక్సెస్ అవుతారా, వాళ్ళు సక్సెస్ అవుతారా? కొన్నిసార్లు అన్ని పనులు కూడా త్రూ మనీ అనేది అవ్వదు కదా. అవ్వదు. అంటే నేనేంటి డిస్టెన్స్ వైజ్గా నేను చెప్తాను. ఒక ఇప్పుడు విఘ్నేశ్వరుని తీసుకోండి, కుమారస్వామిని తీసుకోండి. అవునా? ఆయనకి శక్తి ఉంది, కుమారస్వామికి టక్కన వెళ్ళిపోయాడు ఆయన. మరి ఈయనకి శక్తి లేదు, ఏం చేసి అక్కడే ఉండిపోయాడు. కానీ ఆ చరిత్ర, ఆ కథ వేరు, పురాణం. అది దేవుళ్ళు కాబట్టి, తల్లిదండ్రులు కాబట్టి పార్వతీ పరమేశ్వరులు విఘ్నేశ్వరుడికి ఒక ఉపాయం చెప్పారు. మా చుట్టూ తిరిగిన ఆయన, నీకు ఇదే మంచిది, నువ్వే సక్సెస్ అవుతావు అన్నారు. అంతకు మించింది ఏమీ లేదు కదా అని తెలియజేశారు. కానీ కుమారస్వామి ఏం చేశాడు? తన శక్తియుక్తుల మీద నమ్మకం ఎక్కువ, అదే సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఆయన వెళ్ళిపోయాడు. తల్లిదండ్రుల మాట విన్నాడు, అది ఆధ్యాత్మికతే కదా. అది సాక్షాత్తు భగవంతుడు, దేవుడు ఆయన. వాళ్ళిద్దరు తల్లిదండ్రులు కదా, సృష్టికే విశ్వానికే తల్లిదండ్రులు అయినప్పుడు మరి ఆయనకి ఇంకా తల్లిదండ్రులు. అలాంటప్పుడు ఆ మాటను నమ్ముకున్నాడు కాబట్టి ఆయన అక్కడ సక్సెస్ అయ్యాడు. మీరు అన్నారు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా ఒక్కొక్కసారి అవ్వచ్చు, ఫెయిల్ అవ్వచ్చు, అవును, రకరకాలు ఉన్నాయి ఇందులో. కాబట్టి ఈ సక్సెస్ అనేది ఫెయిల్ అనేది ఇలా కూడా జరగచ్చు. కాబట్టి మన ఆ డిస్టెన్స్ని బట్టి అనమాట. ఇప్పుడు ఆ డిస్టెన్స్ లేదు, ఒకే దగ్గర ఒకటే పని చేయాలి, అది ఖచ్చితంగా ఏంటంటే మన ప్రయత్న లోపం అనేది కొన్ని సందర్భాల్లో అతనికి ఉన్న తెలివితేటలు ఇతనికి లేకపోవచ్చు కదా. అతను బాగా తెలివితేటలు, ఆ విషయం పట్ల ఇంకా ఎక్కువ జ్ఞానం ఉండుండొచ్చు, నాలెడ్జ్ ఉండుండొచ్చు. ఇతనికి అంత నాలెడ్జ్ లేకపోవచ్చు, అంత షార్ప్ మైండ్ కాకపోవచ్చు, కానీ చేయాలనే తపనైతే ఉంటుంది. ఎంత ప్రయత్నం చేసినా కొంతమంది కొంచెమే పొందగలుగుతారు, కొంతమంది కొంచెం ప్రయత్నం చేస్తే కూడా ఫుల్గా పొందగలుగుతారు ఆ యొక్క ఫలితాన్ని. అది ఏంటంటే వాళ్ళ యొక్క ఇదిని బట్టి ఉంటుంది, వాళ్ళ శక్తియుక్తులను బట్టి ఉంటుంది, పరిస్థితులు అన్నీ అన్నమాట. అందుకని అలా జరుగుతుంది. ఓకే. అలాగే ఇప్పుడు ఆధ్యాత్మిక గురించి మనం మాట్లాడుతున్నాం, స్పిరిచువాలిటీ. సో వేరే మతాల్లో ఉన్న వాళ్ళు యూజువల్గా స్పిరిచువాలిటీ అని అంటే కేవలం హిందూయిజానికి సంబంధించింది మాత్రమే అనుకుంటారు. అసలు నిజమైన స్పిరిచువాలిటీ అంటే ఏంటో చెప్పండి. స్పిరిచువాలిటీ భగవంతుడిని ఒక మన రూపంగా పెట్టుకుని కొలవటము, ఆ పూజలు చేయటం, ఈ పూజలు చేయటం, ఇలా అనే కాదు. ఒక విషయాన్ని నమ్మటము, మనసు పెట్టి మనసు ద్వారా చేయటం. అంటే ఇది ఒక్కొక్కళ్ళు ఒకలా చెప్తారు. నా అనాలిసిస్ ప్రకారం, నా సొంత అనుభవాల ప్రకారం నేను చెప్తున్నాను. నేను చాలా భక్తిపరురాలిని, కానీ ఒక్కొక్క రోజు నేను దీపం పెట్టే సమయం కూడా నాకు ఉండదు. కానీ నా మనసు ఎక్కడుంది? దీపం పెట్టాలనే దగ్గరే ఉంది. నేను పెట్టినా పెట్టకపోయినా దేవుడికి వెళ్ళిపోయింది నా నుంచి. ఆయనకు కావాల్సిన దీపం కాదు, ఆయన పట్ల నేను ఎలా ఉన్నాననేది, ఆ భక్తి ఉందా లేదా, అది ఆయన చూస్తాడనేది నాకు తెలుసు. ఆయన చూస్తున్నాడు కాబట్టి నేను దీపం పెట్టకపోయినా పర్వాలేదని నేను ఎప్పుడు అనుకోను. ఆ రెండు డిఫరెన్స్ అయిపోతాయి కదా, చాలా అయిపోతాయి. అందుకని నేను ఎంత వీలు చేసుకుని చేద్దామన్నా కూడా అది ఒక్కొక్కసారి అవ్వదు. ఆ టైం ఏదో ఒకటి అడ్డం పడడము, ఇంకో పని వచ్చి మీద పడిపోవడము, లేదా ఒక గంట ముందు స్నానం చేసి గబగబా పూజ చేయాలని అనుకున్న ఏదో ఒక పని అడ్డం పడి ఆ గంట వేస్ట్ అయిన తర్వాత సడన్గా వాష్రూమ్కి వెళ్ళాల్సి రావచ్చు, ఆ పూజ చేయలేకపోతాను, చాలా బాధపడిపోతాను.
అలాంటప్పుడు నా మనసు ఎక్కడున్నట్టు అక్కడే ఉందిగా యా. కదా. అంతేగాని ఇన్ని పువ్వులు కొనుక్కొచ్చేస్తారు ఒక్కొక్కళ్ళు. కేజీ 1000 రూపాయలండి ఈరోజు. అయినా సరే పువ్వులు పెట్టి పూజ చేయింది నాకు మనసు ఆగదు. నేను ఇప్పుడు దానికోసమే అంత దూరం వెళ్ళొచ్చాను అని అన్న వాళ్ళని నా లైఫ్లో రోజు చూస్తూనే ఉన్నాను. నేనేంటంటే నాకు ఇష్టమైన రోజున బాగా పువ్వులు తెచ్చుకుంటాను, పూజలు చేస్తాను. మిగిలిన రోజుల్లో నేను పువ్వులు లేవు అనుకోండి, ఈరోజు పువ్వులతోనే పూజ చేయాలని భార్యాభర్తలు గొడవ పడేవాళ్ళు ఉన్నారు. మా వారిని నేను ఎప్పుడు పువ్వులు తీసుకురండి పూజకని అన్నది నా లైఫ్లో లేదు. నేను వెళ్తుంటాను, ఇద్దరం కలిసి వెళ్తాం, తెచ్చుకుంటాము, ఉంటే చేస్తాను లేకపోతే లేదు. కానీ ఇన్ని పువ్వులు పెట్టి పూజ చేయాలని ఇష్టం నాకు ఉంది. కానీ అది అవైలబిలిటీ లేనప్పుడు, అది పెట్టే చేయాలి అనే ఇది లేనప్పుడు మనం ఎలా చేసినా దేవుడికి పూజ చెందుతుంది. పువ్వులు లేకపోయినా నేను పూజ చేసుకుంటాను. మనసు చాలు, మనసుతో మనం చేసే పూజ. నేను 1000 రుద్రాక్షలు పెట్టి ఒరిజినల్ రుద్రాక్షలతో కార్తీక మాసం మొత్తం రుద్రాభిషేకం చేసుకుంటాను. అవి లేనిదే 2 పూట్ల పూజ చేయను అసలు. ఈ సంవత్సరం ఒక్క రోజు కూడా అసలు పూజే చేయలేదు. కారణం నాకు కుదరలేదు అస్సలు. అయినా కానీ ఆ ఆధ్యాత్మికతతో అంటే ఆ దేవుడికి మనం చెయ్యాలనే మనోబలం అనేది మనసు అక్కడే ఉంది. కానీ ఆ పరిస్థితులు అనుకూలించలేదు. కానీ సడన్ గా నాకు కాశీ వెళ్ళే అవకాశమే వచ్చింది. వెళ్ళాను, స్వామి దర్శనం చేసుకున్నాను, వచ్చాను. ఏంటంటే ఆ భగవంతుడు కూడా మనం ఎటు ఆలోచిస్తామో దాన్ని మనకి పొందేలాగా చేస్తాడు దేవుడు. కాబట్టి ఎవ్వరూ కూడా మనకి ఇది జరగలేదు, ఇప్పుడు అయిపోలేదని బాధపడాల్సిన అవసరం లేదు. మనము పూర్వకాలం చెప్పేవారు, మనం ఎంత పుణ్యం చేసుకుంటామో అంత ఫలితం మనకు వస్తుందంటారు. మనం చేస్తూ వెళ్ళడమే. ఆ టైంకి దేవుడు ఇస్తాడు. ఆ టైం దేవుడికి మనకి తెలుసు, ఆయనే ఇస్తాడు. దీన్ని ఇంకో భాషలో చెప్పుకోవాలంటే విశ్వం మనకిస్తుంది. ఇప్పుడు మనకు కనపడని దేవుడు కదా, దేవుడు మనకి ఎక్కడ కనపడ్డు. మనం ప్రత్యక్ష దేవుడు అని అంటే పంచభూతాలు, సూర్యుడు అనుకుంటాం. దాన్ని మనం ఇంకోలా చెప్పుకోవాలంటే విశ్వం అని కూడా చెప్పుకోవచ్చు. మనం ఏదనుకుంటామో అది ఆ భగవంతుడికి తెలుసు, విశ్వానికి తెలుసు, మనకు అదే వచ్చేస్తుంది ఆ టైంకి. కాబట్టి ఆధ్యాత్మికత అనేది ఇలా పూజలు పెట్టి, పువ్వులు పెట్టి, విగ్రహాలు పెట్టి, సత్సంగాలు చేసి, భజనలు పెడతారు వారం వారం. పక్కింటి వాళ్ళకి డిస్టర్బెన్స్, చంటి పిల్లలు ఉంటారు పక్కిళ్ళల్లో, ముసలి వాళ్ళు ఉంటారు హెల్త్ బాగోక, వీళ్ళు డ్రమ్స్ వాయిస్తూ పెద్ద పెద్ద దేవుడి పాటలు పెట్టి పూజలు చేస్తారండి. పూజలు చేస్తూ చేస్తూ పక్క వాళ్ళని ఆ వ్యధ ఇంకా రాలేదు, వాడికి ఇంత చెప్పాను అంత చెప్పాను, టైంకి రాలేదు, భజనలు చేస్తూ కూడా ఇలా అవసరమా? దీన్ని ఏమంటారా? ఆధ్యాత్మికత అంటారా? లేదు, అన్నారు కదా. మరి దేనికి చేస్తున్నారు పూజలు? అంత ఆర్భాటము, అంత హంగామా దేనికి చేస్తున్నారు? గొప్ప కోసం. సరేనండి, మీరు బాగా పువ్వులు పెట్టారు, ప్రసాదాలు తయారు చేశారు, ఒక 1000 మందిని పిలిచారు, ఓకే బాగుంది. అది అయిపోయిన తర్వాత బయటకు వచ్చి మీరు ఎలా ఉంటున్నారు? మీరు గర్వం పెరుగుతుంది మీకు. ఎందుకు తెలుసా? ఇంత గ్రాండ్గా చేసాం మేము, మాలాగా అసలు ఈ సంవత్సరం ఎవరు చేయలేదు. అయ్యప్ప పూజ చేసామండి మేము, 5000 మందికి భోజనాలు పెట్టాం, 10 లక్షలు ఖర్చు పెట్టాం. అది ఏమవుతుందంటే మీలో గర్వాన్ని పెంచుతుంది. ఆటోమేటిక్గా భజన గ్రూప్స్ ఉంటారు వీళ్ళని ఆకాశానికి ఎత్తడానికి, ములగ చెట్టు ఎక్కించడానికి. ఎందుకు? నెక్స్ట్ మళ్ళీ వీళ్ళతో స్పాన్సర్ చేయించి మళ్ళీ ఒక ప్రోగ్రామ్ చేయించడానికి. ఎందుకు? వాళ్ళు లాభపడాలి. క్యాటరింగ్ వాళ్ళు బాగుపడాలి, బ్యాండ్ వాళ్ళు బాగుపడాలి, పువ్వుల సప్లయర్స్ బాగుపడాలి, ఈ డెకరేషన్ చేసేవాళ్ళు బాగుపడాలి కదా, వాళ్ళందరూ భజన చేస్తూ ఉంటారు. సో ఈయన ఇంకా ఉప్పొంగిపోయి గర్వం అయిపోతుంది అనమాట. వీళ్ళు పబ్లిసిటీ కోసం పక్కకి వెళ్ళి పలాయన ఇలా చేయించాడు, చాలా బాగా చేశారు, మీరు ఆ డిజైన్స్ చూడండి ఒకసారి అని వీళ్ళు అక్కడ చూపిస్తారు. ఎందుకు? వాళ్ళ పబ్లిసిటీ వాళ్ళ నుంచి కూడా చేయించాలి. ఈ రకంగా వీళ్ళకి గర్వం పెరిగిపోతుంది. అంటే మీరు ఇంత గ్రాండ్గా పూజలు చేయడం వల్ల మీకు ఏం మిగిలిందంటే గర్వం మిగిలింది. ఏ పూజ చేసినా పోనీ సంవత్సరానికి ఒకసారి ఒక పండగ వచ్చింది, ఒక ఉగాది వచ్చింది, లేకపోతే దసరా వచ్చింది, సంవత్సరానికి ఒకసారి దేవుడికి మీరు ఏమిచ్చారు చూసుకున్నారా? ఒక లారీడు పువ్వులు తెచ్చామండి, 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టామండి, 1000 మందికి 1,00,000 మందికి భోజనాలు పెట్టామండి, మరి దేవుడికి మేము ఇన్ని ప్రసాదాలు పెట్టామండి, కానీ మీరేమి ఇచ్చారు? కానీ అది సరైన ఆధ్యాత్మిక అంటే వే మాత్రం కానే కాదు. మీదంటూ ఏమి ఇచ్చారని నేను అడుగుతున్నా. అవన్నీ భగవంతుడు ఇచ్చాడు, ఏ సృష్టిలో అన్ని భగవంతుడే ఇచ్చాడు. మీది ఏమి ఇచ్చారు? మన దగ్గర ఏమున్నాయి? కోపం ఉంది, అసూయ ఉంది, ద్వేషం ఉంది, ఎన్ని ఉన్నాయి? అరిషడ్ వర్గాలు అంటారు కదా. ఈ వీటిల్లో మీరు సంవత్సరానికి కాకపోతే 10 సంవత్సరాలకో 5 సంవత్సరాలకో ఒక్కదాన్ని ఇవ్వండి దేవుడికి. మీ లైఫ్ ముగిసే లోపల ఈ 6 ఇచ్చేయగలుగుతారు. చివరికి మీరు స్వర్గానికే వెళ్తారు ఒకవేళ నమ్మకం ఉంటే. మీవి ఇచ్చేశారు దేవుడికి, దేవుడికి ఎందుకు ఇస్తారు? ఇది తెలిసిన వాళ్ళు దీన్ని జ్ఞానం అంటారు.
ఆ జ్ఞానవంతులు 20లోనే 60 అయిపోతారు. మీరు ఇందాక చెప్పినట్టు Yeah. 20 సంవత్సరాలకే 25 సంవత్సరాలకే వాళ్ళకి ఆ జ్ఞానోదయం అయిపోతుంది. Hmm. ఇదేంటి, ఇందులో ఏముంది, ఇందులో సత్యం ఏంటి, ఇందులో అసత్యం ఏంటి, ఏది కరెక్ట్ ఏది కరెక్ట్ కాదు, వెళ్తున్న ప్రతి మార్గంలోనూ చూసుకుంటారు, వెళ్ళి చేసే ప్రతి పనిలోనూ దీన్ని పనిలో వాళ్ళు చూస్తారు. వెతుకుతారు. వెతికినప్పుడు ఏమవుతుందంటే అన్నీ కూడా సక్సెస్గా వెళ్తుంటారు. Yeah. అన్నీ చూసేస్తారు వాళ్ళు, ప్రతిదీ తెలిసేసుకుంటారు ఆ జ్ఞానంతో. Hmm. సో అలాంటి వాళ్ళకి కొంచెం విరక్తి రావచ్చు, జ్ఞానోదయం ఎక్కువైపోయి వాళ్ళు చాలా యోగులుగా అవ్వచ్చు, చాలా వక్తలుగా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఓకే, థ్యాంక్స్ మ్యామ్. ఏంటంటే ఆ స్పిరిచువాలిటీకి అసలు సెల్ఫ్ కాన్ఫిడెన్స్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి అనేది కూడా మీ మాటల ద్వారా కూడా అర్థమైపోయింది. మెయిన్గా చెప్పాలంటే ఆ స్పిరిచువాలిటీలోంచి వచ్చిందే ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. అవును. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. గైస్ విన్నారు కదా సెల్ఫ్ కాన్ఫిడెన్స్కి స్పిరిచువాలిటీకి ఉన్న డిఫరెన్స్. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. దిస్ ఈస్ యువర్ చాణక్య.